హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు మీకు నేను ఒక పెద్ద ఎక్వేరియం అయితే చూపించబోతున్నా. ఇక్కడ చెరువులలో ఉండేటువంటి చేపలు, నదులలో ఉండేటువంటి చేపలు, సముద్రంలో ఉండేటువంటి చేపలు, రకరకాల చేపలు అయితే చూపించబోతున్నా. స్టే ట్యూన్. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది. దీని పేరు వచ్చేసి విజిపి మెరైన్ కింగ్డమ్. ఇదే ఆ బిల్డింగు. చాలా స్పేసెస్గా ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాము. డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇది దానికి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్. ముందుగా టికెట్ అయితే తీసేసుకుందాం పదండి. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 745 రూపాయలు. కొంచెం గట్టిగానే ఉంటుంది కానీ వాల్యూ ఫర్ మనీ అనిపించింది నాకైతే. ఇక్కడ టికెట్తో పాటు ఒక యాక్సెస్ కార్డు కూడా ఇస్తారు. ఈ యాక్సెస్ కార్డును తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసేసుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద ఎక్వేరియాలు కనిపిస్తున్నాయో. ఈ లవ్ ఫ్రేమ్ చూడడానికి బాగా అనిపించింది, ఫోటో దిగేసిన. ఇంకొంచెం అయితే ముందుకెళ్దాం. ముందుగా మనం రెయిన్ ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఫిషెస్ని అయితే చూడబోతున్నాం. ప్రజెంట్గా మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోరు. ఇవన్నీ ఇక్కడ చూసిన తర్వాతకి నెక్స్ట్ మనకు కనిపిస్తున్నటువంటి విధంగా అండర్ గ్రౌండ్కి అయితే వెళ్తాము. అక్కడ కూడా చాలా విషయాలు ఉన్నాయి చూడడానికి. ఇదంతా కూడా చూడడానికి దాదాపు ఒక 2 hours టైం అయితే పడుతుంది. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చేపలన్నీ కూడా వర్షాధార ప్రదేశాల్లో కనిపించేటువంటి చేపలు. లైక్ బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, వీటిల్లో కనిపిస్తవి. ఈ చేపను చూడండి ఎలా ఉందో. దాదాపు 10-15 కేజీలకు తక్కువ కాకుండా ఉంటుంది. దీన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకొక ఎక్వేరియం దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ చేపలు అయితే చిన్నగానే ఉన్నవి కానీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నవి. బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నటువంటి చేప, ఆ తర్వాతకి తెల్ల కలర్లో కనిపిస్తున్నటువంటి చేప, ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి చేప, ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నవి. ఇవైతే బూడిద కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. చెంప మీద దిష్టి చుక్కను పెట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ చేపలను చూడండి, బహుశా పెళ్లికి రెడీ అని అనుకుంటా. ఈ చేపలను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. వీటిని సిచ్లీడ్స్ అంటాం. మ్యాక్సిమం ఇలాంటివన్నీ కూడా ఎక్వేరియాలలో మాత్రమే కనిపిస్తాయి. వచ్చినటువంటి వాళ్ళు మరింత ఎంజాయ్ చేయడం కోసం ఎక్వేరియం కింద ఒక దారి కనిపిస్తుంది కదా, ఆ దారి కింద నుంచి వెళ్తే మనం మధ్యలో నిల్చోవచ్చు. చేపలన్నీ కూడా మన చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తుంటుంది. ఒక సముద్రం మధ్యలో ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయినా మంచిగా అనిపించింది. ఇగో ఈ చేపలను చూడండి, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. ఇగో ఈ చేప అయితే ఏకంగా మనతోటి ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా. ఈ చేపను చూడండి ఎంత పసుపచ్చగా ఉందో. ఇంట్లో ఉన్న పసుపు అంతా కూడా ఏదో రుద్దుకొచ్చుకున్నట్టుంది. ఇదైతే కంటి చూపుతో బెదిరిస్తుంది నన్ను. రొయ్యలాగా కనిపిస్తున్నటువంటి వీటిని లాబ్స్టర్ అంటాము. ఇవి రొయ్యల కంటే కూడా పెద్ద సైజులో ఉంటవి. ఇవి కేవలం సముద్రాల్లో మాత్రమే పెరుగుతాయి. వీటిని వండుకొని తింటారు. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అందుకనే మరి దీని కాస్ట్ కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. దీని మీసాల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దీని సైజు ఎంత ఉంటుందో దానికి డబుల్ సైజులో దీని మీసాలు ఉంటవి. మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక సాంపదన గుర్తొచ్చింది ఇప్పుడు. రొయ్యలకు ఉన్నాయి, నీకు ఉన్నాయి మీసాలు ఎందుకు? రోజం లేని మీసాలు. మనకు కనిపిస్తున్నటువంటిది ఆక్టోపస్. ఇది కూడా ఎక్వేరియంలోనే ఉంది. నేను వచ్చినటువంటి టైంలో మంచిగా రెస్ట్ తీసుకుంటానే అవి బయటికి రావట్లేదు, కాబట్టి నేను క్లియర్గా చూపించలేకపోతున్నా. మనకు కనిపిస్తున్నటువంటి వీటిని జెల్లీ ఫిష్ అంటాము. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటవి. ఇవి చూడ్డానికి గొడుగు ఆకారంలో కనిపిస్తవి. ఇవి సముద్రపు ఉపరితలం నుండి లోతు వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి బతకగలుగుతాయి. ఇవి తమను తాము రక్షించుకోవడం కోసం వీటి చివరి భాగంలో ముండలాంటి భాగాలు ఉంటవి. కొన్ని దేశాల్లో అయితే వీటిని కూడా తింటారు. దీని శరీరంలో 95% వాటరే ఉండడం వల్ల చూడ్డానికి చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. మనం నెక్స్ట్ విభాగానికైతే వెళ్తున్నాము. ఈ మల్టీ కలర్లో చాలా అందంగా కనిపించేటువంటి ఈ చేపలను కోయి కార్ప్ చేపలని అంటాము. సాధారణంగా వీటిని మనం జపాన్లో ప్రజలు వాళ్ళ ఇండ్లలో పెంచుకుంటారు ఎక్కువగా. వీటిని పెంచుకోవడం ద్వారా వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుందనేది వాళ్ళ నమ్మకం. వీటిని ఎక్వేరియంలో కాకుండా బయట తొట్టిలో పెట్టేసారు. వీటిని చూడవచ్చు మనం.
దీని తలకాయ చూడండి. హోంవర్క్ చేయని స్టూడెంట్ను టీచరు తలకాయ మీదకెళ్ళి ఒకటి ఇచ్చినప్పుడు ఎట్లు ఉబ్బుద్దో దీని తలకాయ కూడా అట్లాగే ఉబ్బింది. దీనిని డెవిల్ ఫిష్ అంటాం. చూడ్డానికి గుండ్రంగా చివర్లో తోక కనిపిస్తుంది కదా, దీనిని స్టింగ్రే అంటాము. ఇవి కూడా సముద్రంలోనే ఉంటవి. దీనికి ఉన్నటువంటి రెక్కల సహాయంతో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తవి. దీని కండ్లు మీద ఉంటాయి కాబట్టి కింద ప్లేస్ను చూడలేదు. దీని తోక చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత అంటే దీని దాడిలో మనుషులు కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నవి. చేపల్లాగానే స్టింగ్రేను కూడా వండుకొని తింటారు. యమ్మీ టేస్టీ. నెక్స్ట్ మాంగ్రూవ్. దీనిని మనం తెలుగులో మడ అడవులని అంటాము. దట్టమైనటువంటి చెట్ల మధ్య ఉన్నటువంటి నీళ్ళలో పెరిగేటువంటి చేపల గురించి మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒంటి మీద నిలువు చారాలు ఉన్నటువంటి చేపలు, తర్వాతకి ఒంటి మీద రౌండ్గా బిల్లలు ఉన్నటువంటి చేపలు, ఇలాంటి చేపలు అయితే చాలా ఉంటాయి ఇక్కడ. ఈ ఫిష్ని చూడండి, సిల్వర్ కలర్లో నన్ను ఫోటో తీసుకుండేనట్టుగా ఫోజ్ ఇస్తుంది కదా, దీనిని సిల్వర్ మూనీ ఫిష్ అంటాం. నెక్స్ట్ మనం కోస్టల్ ఏరియాలో ఉండేటువంటి చేపలను అయితే చూడబోతున్నాం. శంఖాన్ని మనం అందరం కూడా చాలా పవిత్రంగా భావిస్తాం కదా, అలాంటి శంఖం లోపల ఉండేటువంటి జీవి ఇది. చాలాసేపు వెయిట్ చేసి ఇది కదులుతూ ఉన్నప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. ఇది చనిపోయిన తర్వాతకి దీన్ని మనం శంఖంలాగా ఉపయోగిస్తాం. కొద్దిమంది అయితే దీంట్లో ఉండేటువంటి జీవిని కూడా వండుకొని తింటారు. ఇప్పటి వరకు చాలా ఫిష్లను చూసినా, కానీ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించినటువంటి ఫిష్ మాత్రం ఇదే. బ్లాక్, వైట్, ఎల్లో కలర్ కాంబినేషన్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది. మీకు బ్యూటిఫుల్గా అనిపించినటువంటి ఫిష్ ఏదో కామెంట్ చేయండి. మనం చూస్తున్నటువంటి ఈ ఫిష్ను లయన్ ఫిష్ అంటాం. పెరుగు తగ్గట్టుగానే ఇది చూడడానికి భయంకరంగా ఉంటుంది. దాని జుట్టు కూడా చాలా ఎక్కువ ఉంది. చూడండి ఒకసారి. మనకు కనిపిస్తున్నటువంటిది స్టార్ ఫిష్. దీనిని మనం డైరెక్ట్గా ముట్టుకోవచ్చు. పింక్ అండ్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నది కదా. నేను లైవ్గా చూడడం అయితే ఫస్ట్ టైం. మీలో ఎవరైనా ఇంతవరకు ఈ స్టార్ ఫిష్ను డైరెక్ట్గా చూసినట్టయితే కామెంట్ చేయండి. మనకు కనిపిస్తున్నటువంటిది పాము కాదు, ఇది కూడా చేపనే. దీనిని మొర్రే ఈలని అంటాం. దీంట్లో రకరకాల కలర్స్ కూడా ఉంటవి, కానీ ఓవరాల్గా బాగుంది కదా చూడడానికి అయితే. ఇంత దూరం వచ్చేసరికి మనం అలసిపోతాం. కాసేపు ఇలాంటి బెలూన్స్తో మనం టైంపాస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం చూడబోతున్నాము. విజిపి మెరైన్ కింగ్డమ్లో చాలామంది వచ్చేది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విషయాన్ని చూడడం కోసం మాత్రమే వస్తారు. 7 ఫీట్ల హైట్తో ఒక సొరంగం కనిపిస్తుంది. దీని లోపలికి పోయిన తర్వాతకి లెఫ్ట్, రైట్, టాప్ మొత్తం కూడా నీళ్ళే ఉంటవి. చుట్టూ చేపలు మన మధ్యలోకి వెళ్ళి పోతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఒక సముద్రంలో నడుస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మొత్తం ఎక్స్పీరియన్స్లో ఇది ఒక స్పెషల్ మూమెంట్గా చెప్పొచ్చు మనం. చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా అందుబాటులో ఉంది. కాకపోతే నేను వచ్చినటువంటి టైంలో అయితే నాకు ఎవరు కనిపించలేదు. ఈ స్కూబా డైవింగ్ చేద్దామనే ఆలోచన నాకు కూడా లేదు కాబట్టి నేను చూపించలేకపోతాను. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్ టన్నెల్ దాదాపు ఒక 70 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవారు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు. విజిపి మెరైన్ కింగ్డమ్లో మనం చూసేటువంటి చివరి భాగం ఇదే. ఈ చేప పేరేంటో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి చేపల నీటిలోకెల్లా చాలా పెద్దది ఇది. దాదాపు ఇది 100 కేజీలకు పైన ఉండొచ్చు. నాకంటే పెద్దగానే ఉంది ఇది. ఇంతకుముందు నేను స్టింగ్రే గురించి చెప్పాను కదా, ఇక్కడ అది నీటి లోపల ఈదుతూ ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు.
ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎలా రావాలనేటువంటి విషయంలో చెప్పట్లేదు, ఎందుకంటే తమిళనాడుకు సంబంధించినటువంటి ప్లేలిస్ట్లో ఇవన్నీ కూడా ఇంతకుముందే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన. మీకు కావాలనుకున్న వాళ్ళు ఈ తమిళనాడుకు సంబంధించిన ప్లేలిస్ట్ని అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీలైతే చూడండి. చివరకు ఎగ్జిట్ ఉంది, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. ఎస్కలేటర్ ఎక్కి ముందుకెళ్ళిన తర్వాతకి ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. ఇది దాటితేనే మనం బయటికి వెళ్తాము. ఇక్కడ మీకు ఏమైనా అవసరం ఉన్నటువంటి ఐటమ్స్ ఉంటే కొనుక్కోవచ్చు. మనకి ఇచ్చినటువంటి యాక్సెస్ కార్డును కూడా ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోవాలి బయటికి. బయటికి వెళ్ళగానే టీ స్నాక్స్కి సంబంధించినటువంటి షాప్ కూడా ఉంటుంది, అవసరం అనుకుంటే తినొచ్చు, తాగొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.